జూన్ 5 మాస శివరాత్రి ఎన్నో శక్తులు కలిగిన రోజు. శివుడి అనుగ్రహంతో తులారాశివారు 5 సంవత్సరాలు రాజయోగం. తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి మాస శివరాత్రి అనేది ఎంతో అద్భుతమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మాస శివరాత్రి నుండి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీరు కోట్లు అయితే గడించబోతున్నారు. అలానే 5 సంవత్సరాల పాటుగా మీకు రాజయోగం అయితే ఉంటుంది. ఈ రాజయోగం ఉన్న 5 సంవత్సరాలు కూడా తులారాశి వారికి తిరుగులేని రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో తులారాశి వారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఈ మాసంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు చెడు స్నేహాలు, చెడు వ్యసనాల పట్ల బానిసయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి విద్యార్థులకి ఈ సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలానే తులారాశికి సంబంధించిన విద్యార్థులను తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది. విద్య పరంగా మీరు కొన్ని స్నేహాలను అయితే మీరు విడిచిపెట్టినట్లయితే మీ జీవితంలో ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్య విషయంలో కూడా విద్యార్థులు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి నిద్రపోకపోవడం, అలానే సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి మీకు ఇబ్బంది పెట్టే పెద్ద వ్యాధులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఇతర దేశాలకు విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. రాజయోగం కారణంగా వ్యాపారం అనుకున్న రీతిలో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అనుకున్న విధంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. అలానే మీరు పెట్టిన పెట్టుబడికి ఏదైతే లాభం అంచనా వేశారో దాన్ని మించి రెట్టింపు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఏవైతే పార్ట్నర్ల మధ్య మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో అనుకున్న విధంగా లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎంతో కాలంగా పరిశ్రమలకు సంబంధించి నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో పరిశ్రమల నూతన బ్రాంచ్లకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితం ఎన్నడూ చూడని శుభ ఫలితాలు కూడా చూడబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. గతంలో చేజారిపోయి అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మించిన కాంట్రాక్టులు అయితే లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలానే కాంట్రాక్టుదారులకి ఈ సమయం నుండి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశికి సంబంధించి ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారో. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారు త్వరలోనే శుభవార్తలు వినబోతున్నారు. నిరుద్యోగస్తులకు ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు వ్యాపారంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు.
తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు. వాటన్నిటి ఆధారంగా వీరికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలానే తులారాశి వారు ఈ మాసంలో ధనంపైన ఎక్కువగా దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఈ రాశివారు సంపాదించుకొని తాను సంపాదించిన దాన్ని 10 మందికి అంటే తన వారసులకి తన భవిష్యత్తు తరాల వారికి అందించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారని. అలానే స్థిరాస్తుల విషయంలో మాత్రం ఎంతో కఠినంగా ఉంటారు. ఎంతో కష్టం వస్తే తప్ప ఏ స్థిరాస్తిని కూడా కదపడానికి అయితే అస్సలు ఒప్పుకోరు. స్థిరాస్తుల కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం అంతా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎవరికైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోయి ఉంటారో అటువంటి వారు వారి నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడం జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా ఆర్థిక పరంగా ఎవరికి సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర నుంచి చేయి చాచి అడిగే మనస్తత్వం అయితే అస్సలు ఉండరు. వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీపై వేసిన నిందలు ఆరోపణలు నిజాలు కావని నిరూపితం జరుగుతాయి. అలానే రాజకీయ పరంగా బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయంగానే కాకుండా రాజకీయస్తులు చేసేటువంటి ఇతర వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి రెండూ కూడా కలిసి వస్తాయి. రాజకీయ పరంగా ప్రజాబలం పెంచుకోవడానికి ఈ సమయంలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీకు నచ్చని వ్యక్తులతో అగ్రిమెంట్లు ఏర్పరచుకునే పరిస్థితి వస్తుంది. అయితే అవతలి వ్యక్తి మాట తీసేయలేక మీరు ఇటువంటి అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకుంటారు. కానీ వీటిని పూర్తి చేయలేక మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు నిర్మోహమాటంగా కొన్నిటిని నిరాకరించుకున్నట్లయితే వృత్తిపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నొప్పులు వ్యాధులు అలానే కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారు. స్నేహితులను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా విడిపోయినటువంటి కుటుంబ సభ్యుల మధ్య మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా కుటుంబంలో అందరి క్షేమాన్ని కోరుకుంటూ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ముందుకు వెళ్తారు. చర్చలన్నీ కూడా చాలా సామరస్యంగా సాగుతాయి. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే ఎవరైతే ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.